తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలపైన స్పీకర్, మండలి చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ ముఖ్య నేతలతోటి సమావేశమైన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం ప్రకటించినట్లుగా సమాచారం. దీంతో అసెంబ్లీ వింటర్ సెషన్ ఈసారి వాడివేడిగా సాగనున్నట్లుగా స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు కేసీఆర్ 2 సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి కాగా రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు తదితర కీలక నేతలు కూడా సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాల హక్కుల రక్షణ, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల తగ్గుదల, రైతు రుణమాఫీ తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలపైన స్పీకర్, మండలి చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ ముఖ్య నేతలతోటి సమావేశమైన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం ప్రకటించినట్లుగా సమాచారం. దీంతో అసెంబ్లీ వింటర్ సెషన్ ఈసారి వాడివేడిగా సాగనున్నట్లుగా స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు కేసీఆర్ 2 సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి కాగా రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు తదితర కీలక నేతలు కూడా సమావేశాల్లో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కృష్ణా గోదావరి నది జలాల హక్కుల రక్షణ, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల తగ్గుదల, రైతు రుణమాఫీ తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుత సమావేశాలు కనీసం 15 రోజులు జరపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నారు. మా హక్కులు కాపాడాల్సింది స్పీకరేనని శాసనసభను నడిపించేందుకు రేవంత్ ప్రభుత్వం జంకుతుంది అన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం ఎజెండాను తీసుకోవడం లేదన్నారు హరీష్ రావు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నా అని చెప్పేది కానీ వచ్చేది లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా పేదల కోసం కట్టివ్వలేదన్నారు. అసెంబ్లీకి రానివ్వండి, బీఆర్ఎస్ హయాంలో చేసిన అవినీతి మొత్తం చూపిస్తానన్నారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే కేంద్రం కుట్ర చేసి గాంధీ పేరు తీసివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు వస్తా అనుకుంటున్నాడు, 24 నెలలు రెస్ట్ తీసుకొని వస్తా అనుకున్నావు, రమ్మని చెప్తున్నావు, లెక్కలు చెప్తావు. నువ్వు 12 నెలల 7 నెలల 9.5 ఏళ్ళు 7 లక్షల కోట్లు అప్పు చేసి మా మీద అప్పుడు ముక్తిలో ఒరిజినల్ అయితే 13,000 కోట్లు పెట్టాలి. పైసా జమ చేసుకుంటా ఇలాంటి బ్రహ్మాండమైన చూసారా ఈ రోజు మనం చూసిన రోడ్డు. ఇలాంటి రోడ్లు ఎప్పుడైనా చూసిన ఆ కేంద్రం గవర్నమెంట్ పెన్షన్ ఇస్తున్నాం. ఇవాళ మనం సిలిండర్ మీద 500 బోనస్ ఇస్తున్నాం. ఈ రోజు ఉచితంగా ఆర్టీసీలో 8,000 కోట్లు పెట్టి ఇలా గుడికి పోవాలన్నా, అమ్మగారు ఇంటికి పోవాలన్నా, హాస్పిటల్ పోవాలన్నా ఉచితంగా ఇస్తున్నాం. సన్న బియ్యం ఆయన రేషన్ కార్డు ఇయ్యలే. ఇవాళ రేషన్ కార్డు 17 లక్షలు, రేషన్ కార్డు 17 లక్షలు. సన్న బియ్యం ఈ లెక్కని చెప్తావు, నువ్వు కాళేశ్వరం మీద దోచుకున్న లెక్క నువ్వు చెప్పు. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. వస్తున్నాని అని చెప్పి ఆ నాయకులకు చెప్పి లీకిస్తుంది తప్ప ఒత్తిడికి మాత్రం మాకు నమ్మకం లేదు. వచ్చి ఏం చెప్తాడు, ఎందుకు రేషన్ కార్డు వెళ్ళాడు సమాధానం ఉందా? ఇలా 5 లక్షలు ఇందులో ఇల్లు కడుతున్నాం. ఒలిగొండలు ఒక్క ఇళ్ళని కట్టిండా? ఒక్కటల్లా ఇల్లు కట్టిండా? రేపు పొద్దున నేను అడుగుతా ఏం చేసావా మా ఒలిగొండకు ఒక ఇల్లు కట్టామాట ఏడ పెట్టుకుంటాడు ముఖం. రేషన్ కార్డు ఇవ్వలే, ఏది ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక మూర్తి కాలు తీయాలని నేను ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మేమందరం కూడా మా మూర్తి
తెలంగాణలో జరగబోయే శీతాకాల సమావేశాలు కనీసం 4 రోజుల పాటు నిర్వహించాలన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రొసీజర్స్ ప్రకారం అసెంబ్లీ 100 రోజుల పాటు నిర్వహించాల్సి ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు రేవంత్ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మాన్సూన్ సెషన్స్ కి ఒకే ఒక రోజు నడిపి ఏ చర్చ కూడా పూర్తిగా పార్లమెంటరీ ప్రొసీజర్స్ తొక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కూడా శీతాకాల సమావేశం ఎన్ని రోజులు సమావేశం పరుస్తారు దాని మీద ఇప్పుడు క్లారిటీ లేదు. మరి రేపు బీఎస్సీలో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తాం. గతంలో కూడా బీఎస్సీలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము కనీసం ఒక 20 రోజులు సమావేశపరచమని మేము మా డిమాండ్ వారి ముందు పెట్టినా కూడా ఒకే రోజు సమావేశాన్ని చేసి మాన్సూన్ సెషన్స్ పూర్తి చేసేప్పుడు మరి ఈరోజు 29 మొదలుపెట్టి మళ్ళీ 30, 31 ఫస్ట్ హాలిడేస్ అని చెప్పి మళ్ళీ ఒక 2-3 రోజులు కనీసం పెడతారా అనే అనుమానాలు మాకు వస్తూ ఉన్నాయి. మరి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. రైతు సమస్యలు ఉన్నాయి, రైతు కూలి సమస్యలు ఉన్నాయి. ఈరోజు రైతులు అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం. మరి రైతులకు ఇస్తామన్నటువంటి రైతు పెట్టుబడి సాయం ఇస్తామన్నటువంటి అంశం కూడా మరి 15,000 రూపాయలు ఇస్తామని 12,000. పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ సత్తా చాటిందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయడంకా మోయించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారాయన. గ్రామ పంచాయతీ నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదని, కేంద్రం నేరుగా పంచాయతీలకు నిధులు ఇస్తుందన్నారు. ఢిల్లీకి వెళ్లి సంచులు మోసుకొచ్చిన అనే బిల్డప్ అవసరం లేదన్నారు. ఇక 15వ ఆర్థిక సంఘ నిధులు కేంద్రమే ఇస్తుందని, రాష్ట్రానికి సంబంధం లేదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. రేవంత్ రెడ్డి ఎట్టేటో నాశనం చేసిండు తెలంగాణని చెప్పమంటే పాత రామాయణం చెప్పుకుంటూ సబ్జెక్ట్ మాత్రం బాగా నేర్చుకున్నా. సబ్జెక్ట్ అంతా ఈ ముఖ్యమంత్రి వచ్చి ఆ పాత లిపాక్ పథకాన్ని తిడుతున్నాడు. తిడుతుంటే ఆ లిపాక్ పథకం కొడుకు కోపం వస్తుంది. వాడు బయటికి వెళ్తుండే అంతే. బయటికి వెళ్ళి ఎడమకాలు చెప్తూ పోతే రేవంత్ని ఆయనకు వచ్చే భాష ఆడు మాట్లాడు. ఈ రేవంత్ నేను ఎందుకు ముఖ్యమంత్రి చేసేదా కేసీఆర్ ఒడగొట్టాలని నిర్ణయం చేసి తెలంగాణ సమాజం మా సమయం మంచి లేకుండా బీజేపీ ఆల్టర్నేటివ్ నీ పోటీ తొండలు దొరకొట్టి కొట్టేసి ఏమంటే తొండలు దొరకొట్టాను. తొండలు ఎందుకు దొరకొట్టు నువ్వు తింటే ఉంటావు. నువ్వే దొరు తొండకి నీకు తేడా ఎందుకు లేదు, పెద్ద తేడా లేదు. నువ్వే దొరు నువ్వు వాళ్ళకి ఇళ్ళకి చొరనీకి ముఖ్యమంత్రి చేయలేదు. వాళ్ళని బొక్కలేద్దామని చేసి ముఖ్యమంత్రి వాళ్ళని బొక్కలేసేది లేదు. ప్యాకేజీలు మాట్లాడుతున్నావా? రేవంత్ నీకు పౌరుషం ఉంటే ఇది నేను మా అనేక మార్లు చెప్పిన నీకు పౌరుషం ఉంటే నిజంగా నువ్వు కొడంగల్ పాలమూరు బిడ్డలు అయితే వీళ్ళని లోపలి ప్యాకేజీలకు అమ్ముకోకు, వ్యక్తిత్వాన్ని ప్యాకేజీలకు అమ్ముకోకు. నిన్ను లోపలేసిన వీళ్ళు నువ్వు చేసిన సంచులు మోసిన దానికి వేసిండ్రు, పంది మళ్ళ కేసులు పెట్టి కూడా వేసిండ్రు. నేను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ ఒక సిద్ధాంతమని, అది ఎప్పటికీ నశించదని ఖర్గే చెప్పారు. తమ పోరాటం అధికారం కోసం కాదని దేశం కోసమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో లేకపోవచ్చు, కానీ రాజ్యాంగం, లౌకికవాదం, ప్రజల హక్కుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. पर हार्दिक बधाई देता हूं। आप सभी को नए साल की भी अग्रिम बधाई। 28 दिसंबर 1885 को मुंबई में कांग्रेस की स्थापना हुई थी। तब से 62 सालों तक करोड़ों कांग्रेस जनों ने अंग्रेजों से संघर्ष किया, त्याग किया, बलिदान दिया और जेलों में मुश्किल यातनाएं सही। तब कहीं देश को आजादी मिली। मैं आज कांग्रेस के सभी निर्माताओं और स्वाधीनता सेनानियों को श्रद्धांजलि देता हूं। संविधान और मजबूत लोकतंत्र की स्थापना करने वाले नायकों को नमन करते हुए कहना चाहता हूं कि उनके सपनों के भारत के लिए कांग्रेस हर संभव प्रयास जारी रखेगी। साथियों, ये कांग्रेस का सौभाग्य रहा कि देश की सभी प्रमुख हस्तियां कांग्रेस से जुड़ी रही है। ప్రపంచంలోనే అత్యంత పురాతన పార్టీ కాంగ్రెస్ అని, అనేక మంది మహనీయుల సంకల్పంతో ఏర్పడిన పార్టీని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గాంధీభవన్లో కాంగ్రెస్ జెండాను ఆయన ఎగురవేశారు. స్వాతంత్ర పోరాటంలో దేశ నిర్మాణంలో పార్టీ పాత్ర ఎనలేందని ఆయన చెప్పుకొచ్చారు. ఎందరో మంది మహనీయులు, నిజమైన దేశభక్తులు, కాంగ్రెస్ వాదులు త్యాగం చేస్తే 1947లో మనకు స్వాతంత్రం లభించింది. ఆనాడు పండిట్ నెహ్రూ గారు దాదాపు 12 ఏళ్ళు జైలు జీవితం గడిపినారంటే వారెంత గొప్ప త్యాగదనుడో మనకు అర్థమవుతా ఉంది. వారి త్యాగం ముందు ఇవాళ రాజ్యమేలుతున్నటువంటి అధికార దాంతో రాజ్యమేలుతున్నటువంటి నాయకులు వారి ముందు ఎంత అనే సందర్భం అడుగుతా ఉన్నాను. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదట ప్రధానమంత్రి కాకుండా ఉండుంటే ఈ దేశం ఈనాడు ఏ పరిస్థితిలో ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రపంచంలోనే ఒక విజనరీ లీడర్గా నెహ్రూ ఆనాడు ప్రధానమంత్రిగా పోషించిన పాత్ర ఇవాళ. మీ మీటింగ్ కోసం నేను రెడ్ సారీ కట్టుకుని వస్తే మీ టీచర్లు అంతా పింక్ సారీ కట్టుకున్నారు అని సీతక్క వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్రైవేటు కంటే ప్రభుత్వ విద్య ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందన్నారు మంత్రి సీతక్క. ఒక వ్యక్తిని ఆదర్శవంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దే ఒక గొప్ప వ్యక్తి టీచర్కే దక్కుతుందన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారన్నారు. హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో గత 50 ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన దీసలి నిఖార్సైన మాస్ లీడర్ పి జనార్దన్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఖైరతాబాద్ చౌరస్తాలో పీజీఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూనే ప్రజా ప్రయోజనాల కోసం సొంత ప్రభుత్వాన్ని నిలదీసిన ధైర్యశాలి పీజీఆర్ అని గుర్తు చేశారు. ముఖ్యంగా కృష్ణా జలాలు తెచ్చి హైదరాబాద్ దాహార్తి తీర్చారని నినాదంతో ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు. హైదరాబాద్ కనహ శాంతివనంలో విశ్వ సంఘ శిబిరం సమారోపు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ 79 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. 2000 మంది ప్రతినిధులు హైదరాబాద్కు తరలివచ్చారు. సంస్కారం సేవా సంఘటన రంగాలలో ప్రతినిధులు పనిచేస్తున్నారు. వివిధ దేశాల్లో అనుభూతులను సమన్వయం చేసుకున్నారు ప్రతినిధులు. जो मार्गदर्शन इस सभा में हम सबको मिलना चाहिए वो हमको मार्गदर्शन मिल चुका है। 3 दिन शिविर में आप लोग रहे, आपका भी पर्याप्त मार्गदर्शन हो चुका है। और यहाँ जो सज्जन माता भगिनी आए हैं वो भी समय समय पर ऐसे कार्यक्रमों में जाते रहते हैं, तो क्या होना चाहिए, क्या करना चाहिए, इसके बारे में उनको भी सब पता है। सारा विश्व आज इस बात को जानता है कि धर्म खोने से जो संतुलन खो दिया है उसके कारण अतिवादिता आ गई है, चरित्र खो गया है, करुणा भूल गए हैं, उसके कारण सारी समस्याएं हैं और इन सब बातों को हमको वापस लाना पड़ेगा। तो चर्चा तो इसकी सर्वत्र है और हम भी कर रहे हैं, लेकिन ये होगा कैसे? कोलंबस का नाम आप सबने सुना है। ऐसा कहा जाता है उसने अमेरिका को खोजा कि नहीं खोजा इस विवाद में हमको आज जाना नहीं है, लेकिन दुनिया ऐसी समझती है। तो वो जब स्वदेश लौटा तो उस देश के राजा ने उसके अभिनंदन का कार्यक्रम आयोजित किया। उस निमित्त राजधानी के सारे प्रतिष्ठित व्यक्तियों को बुलाकर एक भोज का आयोजन किया, फीस्ट, और उसमें कोलंबस का अभिनंदन, बाद में भोजन, ऐसा कार्यक्रम था। अब तथाकथित अमेरिका की खोज के कारण कोलंबस प्रसिद्ध तो हो गया था, लेकिन जो सब महानुभाव उस कार्यक्रम में बुलाए थे, कुलशील ज्ञान आदि सब में वो श्रेष्ठ थे, ऐसा उनको लगता था। हो भी सकते हैं। तो उनके मन में एक तरह से क्रोध आया कि इसके कुलशील का पता नहीं, वैसे तो समुद्री डकैत है, पायरेट
సోమవారం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు, సిఆర్డీఏ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలు, నూతనంగా ఏర్పాటు చేసే సంస్థలకు భూ కేటాయింపులు వంటి పలు అంశాలకు సంబంధించి కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉంది. రుచికొండ నిర్మాణాలకు సంబంధించి కేబినెట్లో చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ నిర్వాహకులు చంద్రబాబుకు ఆలయ నిర్మాణ శైలి, ఇతర విశేషాలను వివరించారు. ఆయన ఆసక్తిగా ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన తనకు ఎంతో ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. అయోధ్యలోని దివ్యమైన అద్భుతమైన శ్రీరామ జన్మభూమి మందిరంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేసుకునే భాగ్యం కలిగింది. మరోసారి ఇక్కడికి రావడం ఎంతో శాంతియుతంగా, ఆధ్యాత్మికంగా అనిపించింది. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు. అవి మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నా అని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వైద్య రంగాన్ని వ్యాపారస్తుల చేతితోటి పెడితే వ్యాపారమే చేస్తారని మండిపడ్డారు. కూటమి పాలనలో ప్రజల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరూ ఆందోళనలో ఉన్నారన్నారు. వైఎస్ జగన్ ప్రజల మనిషి, చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తుల మనిషి అని చెప్పుకొచ్చారు. పాలకుల చేతుల్లోనే ఉండాలి తప్పితే, బాధ్యతగా ప్రభుత్వాలు భావించాలి తప్పితే, ఏ పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం దాన్ని ఆ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతే ప్రజలు సర్వనాశనం అవటం అనేది కూడా ఆ జ్ఞానం లేకపోవటం ఎంత దురదృష్టం ఈ రాష్ట్రానికి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారికి 14-15 ఏళ్లు దాటిపోయినట్టుంది. ముఖ్యమంత్రి 15 ఏళ్లు ముఖ్యమంత్రి అనుభవం, 45-50 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్తున్నాడు ఆయన. 75 ఏళ్ల వయసు ఒంటి మీదకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఆయనకి సామాన్యుల పట్ల కానీ, పేదల పట్ల కానీ ఆయన ఆలోచన విధానం మాత్రం మారదు. కూటమి ప్రభుత్వం పైన మాజీ మంత్రి వనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలను నల్లజర్లలో టెర్రరిస్టులలాగా నడి రోడ్డుపై పోలీసులు నడిపించారన్నారు. వైసీపీ కార్యకర్తలపైన థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలను కొట్టే అధికారం ఇచ్చింది ఎవరు అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించమని హోంమంత్రి అనిత చెప్పారా అని ఆరోపించారు వనిత. మీరు చెప్పడానికి వీల్లేదని చెప్పి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులను చేసి ఈ రోజున వాళ్ళని అంటే మానసికంగా హింసిస్తూ, అంటే ఏదో టెర్రరిస్టుల లాగానో లేకపోతే ఏదో భయంకరమైన నేరాలు చేసినట్టు లేదా ఇబ్బందికరమైన సంఘటనలో వాళ్ళు పాత్ర ఉన్నట్టు నల్లజర్ల మండల హెడ్ క్వార్టర్ లో నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు కూడా దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా నడి రోడ్డు మీద నడిపించిన సంఘటన మా నియోజకవర్గంలో చోటు చేసుకుందండి. అంటే ఈ రోజున ఈ సంఘటన ద్వారా వీళ్ళు మరి ప్రజలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది అర్థం కావట్లేదు. నిజంగా వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్లి కొవ్వూరు పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగిందండి మా కార్యకర్తలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉధృత పరిస్థితి తలెత్తింది. స్థానికులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాన్ని తరలించవద్దని నినాదాలు చేస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలుపుతున్నట్లుగా వార్తలు రావడంతో నిన్న 2 యువకులు ఆత్మహత్యయత్నం చేశారు. హైదరాబాద్లోని పలు పబ్లపైన ఈగల్ టీం మెరుపు దాడులు నిర్వహించింది. కొండాపూర్లోని ఫేక్ ఏరీనా పబ్లో తనిఖీలు చేసి కస్టమర్లకు ర్యాపిడ్ కిట్లతోటి డ్రగ్ టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్గా తేలింది. నీరు వేడుకల సందర్భంగా ఈగల్ టీం హైదరాబాద్కు నగర వ్యాప్తంగా దృష్టి సారించింది. డ్రగ్స్ నివారణకు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టింది. నగరంలోని పలు పబ్బులపైన ఈగల్ టీం మెరుపు దాడులు చేసింది. పలు పబ్బుల్లో తనిఖీలు నిర్వహించింది. కొండాపూర్లోని ఫేక్ ఏరీనా పబ్లో తనిఖీలు చేశారు. కస్టమర్లకు ర్యాపిడ్ కిట్లతోటి టెస్టులు నిర్వహించారు. 8 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. సిగాచి సంస్థ CEO
అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాదంలో 54 మంది మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ అంశాలపైన విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సిగాచి సీఈఓను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతోటి సురేష్ బాబు గెలిచారు. ఏడాది పాటు పదవిలో ఉండనున్నారు సురేష్ బాబు. వైస్ ప్రెసిడెంట్గా సూర్యదేవర నాగవంశీ, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఇక మొత్తం 4 సెక్టార్లలో 48 మంది ఎన్నికయ్యారు. కార్యక్రమాలన్నీ ముగిసినాయి. మా ప్రెసిడెంట్ ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి సురేష్ బాబు గారు ఫస్ట్ 1 year ఆయన ప్రెసిడెంట్గా ఉంటారు. ఆ తర్వాత ఎనానమస్గానే జరగడం జరిగింది. అలానే హైదరాబాద్ ఛాంబర్ సెక్రటరీగా కె అశోక్ కుమార్, ట్రెజరర్గా ముత్యాల రామదాసు, జాయింట్ సెక్రటరీగా విజయేందర్ రెడ్డి, మోహన్ ఓట్ల పట్ల ఇవన్నీ ఎనానమస్గానే జరిగినాయండి. మంచి వాతావరణంలోనే ఎలక్షన్ అంతా ఫినిష్ చేసాం. బట్ ఓన్లీ వన్ ఫీల్, నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను ఈరోజు. మా స్టూడియో సెక్టార్లో చైర్మన్ పోస్ట్ను గురించి రకరకాల డ్రామాలు ఆడారు. ఇలాంటిది కరెక్ట్ కాదు. మనం ఎలక్షన్లో ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. దొడ్డిదారిలో మెగా అభిమానులు శివాజీ రగడం మొదలైంది. నటుడు నాగబాబు పైన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మహిళలపై శివాజీ చేసిన వ్యాఖ్యలను నాగబాబు తప్పుపట్టారు. అయితే ఆ విషయంలో జన సైనికులు హర్ట్ అయ్యారు. నాగబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్టులు పెట్టారు. అలాగే దయచేసి మౌనంగా ఉండాలని ఒక కరుడు గట్టిన అభిమాని ఆయనకు లేఖ రాశారు. ఇంతకీ ఆ లేఖలో ఏముంది? మెగా అభిమాని మనోగతం ఏంటి? గౌరవనీయులైన మెగా బ్రదర్ నాగబాబు గారికి, చిరంజీవి గారి పిలుపు విని రక్తదానం చేసిన వాళ్ళం. మేము మెగా ఫ్యామిలీకి బానిసలం. చిరంజీవి గారంటే మాకు ప్రాణం. పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు. కోట్లాది మందిలో ఒకడిగా లేఖ రాస్తున్నాడు. ఇది విమర్శ కాదు, మా గుండెలో రగులుతున్న ఆవేదన. 2025లో ఏకైక డిజాస్టర్ మీ అభిప్రాయమే. హీరో శివాజీ గారి మాటల విషయంలో మీరు స్పందించిన తీరును తెలుగు రాష్ట్రాల్లో 98% మంది వ్యతిరేకించారు. ఇది మామూలు విషయం కాదు సార్. బహుశా 2025లో ఇంత ఘోరమైన పబ్లిక్ రిజెక్షన్ ఏ ఇతర అంశానికి వచ్చి ఉండదు. మీ వీడియో కింద కామెంట్స్ బాక్స్ చూస్తేనే అర్థమవుతుంది. జనం మిమ్మల్ని ఎంతలా తప్పుబడుతున్నారు. ఆ భయంతో కామెంట్స్ ఆఫ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటేనే మీరు చేసిన తప్పు ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలి. వైసీపీ వాళ్ళు వేడుక చూస్తున్నారు. అసలు ఇష్యూతో మీకేం సంబంధం? తగుదనమ్మా అని మధ్యలో ఎందుకు సార్? మీరు అనవసరమైన విషయాల్లో తలదూర్చి మాట్లాడడం వల్ల వైసీపీ వాళ్ళు వేడుక చూస్తున్నారు. మనలో మనం గొడవ పడుతుంటే వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో హుందాగా రాజకీయం చేస్తుంటే మీ నోటి దురుసు వల్ల పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో మీకు అర్థం కావడం లేదా? మీ వల్ల తలదించుకుంటున్నది మేము. మిమ్మల్ని ఎవరు ఒక్క మాటన్నా మా ప్రాణం విలవిలలాడుతోంది. కానీ ఈ రోజు మీ ప్రవర్తన వల్ల పరాయి వాళ్ళు మిమ్మల్ని తిడుతుంటే తిరిగి సమాధానం చెప్పుకోలేక మేము తలదించుకోవాల్సి వస్తోంది. మిమ్మల్ని చూసి గర్వపడేలా చేయాలి, కానీ ఇలా సిగ్గుపడేలా చేయడం భావ్యమా? ఆడవాళ్ళు సైతం నాగబాబు గారు మాట్లాడింది తప్పని ముఖం మీదే చెబుతున్నారు. మొత్తం ప్రజలు, కూటమి సభ్యులు, మెగా అభిమానులు అందరూ ముక్తకట్టంతో ఖండించారు. మా విన్నపం ఒక్కటే, మౌనవ్రతం పాటించండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి భారం కాకండి. మీరు మాట్లాడే ప్రతి మాట జనసేన పార్టీకి గుదిబండలా మారుతోంది. మీకు చేతులెత్తి మొక్కుతున్నాం. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి చెత్త చెదారం మీద వీడియోలు చేయడం మెగా బ్రదర్ స్థాయి కాదు. దయచేసి మౌనవ్రతం చేయండి. మౌనంగా ఉండి పవన్ కళ్యాణ్ గారికి బలాన్ని ఇవ్వండి తప్ప బలహీనతగా మారకండి. ఇట్లు మీ జన సైనికుడు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఘాట్ రోడ్లో రోజురోజుకి విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతుంది. ఘాట్ రోడ్లో ప్రయాణ వాహనదారులకు నరకాన్ని తలపిస్తుంది. ముఖ్యంగా అరకులోయ నుంచి ప్రముఖ సందర్శిత ప్రాంతమైన కాఫీ తోటల మధ్యలో ఉన్న వుడెన్ బ్రిడ్జికి గంటల తరబడి సమయం పడుతుండటంతో అత్యవసర సమయాల్లో ఘాట్ రోడ్డు ప్రయాణం చేస్తున్న వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుత సీజన్లో అరకులోయ అందాలను తిలకించడానికి విచ్చేస్తున్న పర్యాటకులు వేలాదిగా క్యూ కడుతుండటంతో అరకు ఘాట్ రోడ్డు వాహనాలతోటి నిండిపోతుంది. ఒకవైపు దట్టమైన మంచు, మరోవైపు వణికించే వాతావరణం. దీనికి తోడు ఘాట్ రోడ్లో గంటల తరబడి ప్రయాణం సహనాన్ని పరీక్షిస్తుందని వాహనదారులు పేర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు శాఖ గట్టి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హీరో టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కెరీర్లో జననాయకన్ సినిమా చివరి సినిమా కానుందని ప్రకటించేశారు. తన కోసం ఎంతో మంది థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారని, ఎన్నో ఏళ్లుగా సపోర్ట్ చేశారని తెలిపారు. తన కెరీర్లో ఇంత మద్దతుగా నిలిచిన వారి కోసం తాను 30 ఏళ్లు నిలబడతానని చెప్పారు. తన అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని విజయ్ స్పష్టం చేశారు.
బీహార్లో రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పి బ్రిడ్జి పైనుంచి పడిపోయింది. అసన్సోల్ నుంచి సీతామండికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. టెల్వా బజార్ హల్ట్ దగ్గర సిమెంట్ రోడ్ తోటి వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 400 మీటర్ల ముందుకు వెళ్లి రైలు ఇంజిన్ ఆగిపోయింది. ప్రమాదం నుంచి లోకో పైలట్ గార్డ్ క్షేమంగా బయటపడ్డారు. తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 7.0గా నమోదైంది. ఇలా నగరానికి 32 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రతకు రాజధాని తైపీలో పలు భవనాలు కుప్పకూలాయి. జనం భయంతో పరుగులు తీశారు. బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. సముద్రంలో విమానం కూలింది. ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. రియో డిజి నోరోలోని బీచ్ దగ్గర ఈ ఘటన జరిగింది. సముద్రంలో విమానం కూలిపోవడంతో బీచ్లోని జనం భయంతో పరుగులు తీశారు. బంగారం వెండి ధరలు బగ్గుమంటున్నాయి. కొనాలంటే జంకే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సామాన్యులు అటువైపుగా చూసే పరిస్థితులు లేవు. రోజు రోజుకి బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. తులం బంగారం ధర 1,00,000కు చేరింది. కిలో వెండి ధర 2.5 లక్షలు దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,000. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,410 రూపాయలుగా ఉంది. ఇక కాగా కిలో వెండి ధర 2.5 లక్షలకు చేరింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.